అవును అవును మా ఓడికని అయ్యాడంటే మా ఓడికని హీరో అయ్యాడంటే టికెట్ ఫ్రీ. ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అసలు థియేటర్ లో? అంటే థియేటర్ లో కొనలేకపోతాం టికెట్. ఒక 10 రూపాయలు 5 రూపాయలు పెట్టాల్సింది పోయి 500 1000 రూపాయలు ఎక్కడ కొనాలా? ఏంది ఆరును ఏంది అన్యాయం? పువ్వులంతా కష్టపడి చేస్తే కొంచెం చూడు తమ్ముడు కష్టాలు నిప్పులు తమ్ముడు ఒళ్ళంతా నిప్పులు ఒళ్ళంతా కష్టపడితే ఈ పార్క్ ఫుల్ ఫేమస్ అవ్వాలా సినిమాలో కనిపించా. ప్రతి రోజు కెమెరా లైవ్ లో చెప్తున్నాను. లైవ్ లో చెప్తే మన బాధలు ఎవరు అర్థం చేసుకోరు. వాళ్ళేమో సినిమాలో హీరో అయిపోయాడు. బ్రహ్మానందం ఆలిగాడు అందరూ హీరో అయిపోయారు. మీరు మాత్రం జీరో అయిపోతారు. ఎప్పుడు నా బతికితే జీరో హీరో అవనాక హీరో అవనా నా బతికితే ఇంతే నా బతుకు. ఎప్పుడవుతా హీరో మన హీరో అవ్వాలి. నీవు కూడా హిందుస్థాన్ ఎంత డబ్బులు ఇవ్వండి మా తమ్ముడికి ఏదో మీ రేంజ్ తగ్గట్టు 1,00,000 రూపాయలు 10 లక్షలు ఎంత డబ్బులు ఇవ్వండి మీకు దండం పెడతా. ఫస్ట్ నువ్వు తీసుకున్నా 130 రూపాయలు డబ్బులుగా ముక్సు. ఈ మాత్రం సినిమాలో హీరో కావాలి. సినిమాలో హీరో అవ్వాలి. లైఫ్ అంతా చంటికూరండి. సినిమాలో నా పేరు చంటిగాడు. నా పేరు చంటి. ఫస్ట్ చంటి తర్వాత చంటి. దాని తర్వాత ఏమవుతుంది? చంటి కూ తర్వాత చంటి కురోడు కాదు చంటి కురోడు అని వస్తుంది. యారా చంటి కురోడా అని పిలవాలా. కానీ నీ ఏమని చెప్తానబ్బా సినిమాలో అవకాశం ఇవ్వండి ఒకసారి. అయ్యా రాజమౌళి గారు చంటి కురోడు అయితే తాతయ్య అంటాను. అయ్యా రాజమౌళి గారు ఒక్కసారి రాజమౌళి గారు మీ నా దేవుడు అయ్యా. అమ్మ నాన్న ఎవరు లేరయ్యా నీకోసం తాత ప్లీజ్. అయ్యా రాజమౌళి గారు ఒక్కసారి నాకు సినిమాలో ఒక హీరోగా ఛాన్స్ ఇవ్వండి. నీ చంటి చంటికూరండి. నా పేరు చంటిగాడని కేవలం ఉండయా. చాలా చంటి చంటికూరండి. అందరూ నన్ను ఒరే యారా చంటికూర అని పిలవాలి. ఏమైంది ఆయన ఎలా అనిపిస్తుంది నీకు? బాగానే చేస్తాడు. చాలా మంచి ఇలా మనోడికి ఇలాంటి అవకాశం ఇస్తాడు. మనోడిని హీరోగా చేయాలి. హీరోనిగా ఎప్పుడు చేయొద్దు. హీరోగా చేయాలి. ఓకేనా? మరి నువ్వు ఎంత సహాయం చేయొచ్చుగా. ఏదో ఒక 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చుకోండి. ఎందుకంటే నీ పేరు మీద చెక్ రాసేసాడు కుమారు. నేనైతే ఇచ్చిన వస్తావో మాట్లాడతా పోతా